Little Starswanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. కలియుగ రాముడు శ్రీరాముడు సీతా శ్రీరాముడు నచ్చిన వారు లైక్ చేసి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్స్. రాముడిగా అవతారం ఎత్తిన రామాయణం గురించి మనం తెలుసుకుందాం. ఎపిసోడ్స్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అన్ని పార్ట్స్ మీరు చూడవచ్చు. ముందుగా మనం రామాయణంలో రాముడి గురించి శ్లోకం ఒకటి ఉంటుంది, అది డైలీ మనం 3 సార్లు చదువుకుంటే మనకి మంచి జరుగుతుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఇప్పుడు రామాయణం పార్ట్ 1లోకి వెళ్దాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. మీరు అలా చేస్తే నాకు సపోర్టివ్గా ఉంటుంది, మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రామాయణం 38 ఎపిసోడ్కి వెల్కమ్. ప్రీవియస్ ఎపిసోడ్స్ చూడాలనుకున్న వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడవచ్చు. ఎపిసోడ్ 38. అయోధ్యకాండలో ఒక విషయం చెప్పలేదు. రాముడి పాదుకుల్ని భరతుడు తన శిరస్సు మీద పెట్టుకున్నాక 14 సంవత్సరముల తర్వాత రాముడు తిరిగి రాకపోతే నేను నా శరీరమును అగ్నిలో విడిచిపెట్టేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. రాముడు అరణ్యములో తాపసులు ఉండే ప్రదేశము వైపునకు వెళ్ళాడు. పుణ్యచయనియత శోభితం పరబ్రర్షి తద్బ్రహ్మ భవన ప్రఖ్యం బహేక బ్రహ్మ విద్య బ్రహ్మ భాగై బ్రాహ్మణై రూపశోభితం. ఆ ఆశ్రమంలో ఉండేటటువంటి ఋషులు నియమముతో కూడిన ఆహారమును తీసుకుంటూ ఆకలిని జయించిన వారు. అందరూ వేదము చదువుకున్నారు. ఆ ఆశ్రమంలో ఎప్పుడూ వేదధ్వని వినపడుతూ ఉండడం వలన ఆశ్రమం బయట నిలబడి చూస్తే బ్రహ్మగారి సభ జరుగుతున్నట్లు అనిపిస్తుంది. బ్రహ్మగారి సభ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అందరూ వేదం చదువుకున్నారు. బయట నిలబడి చూస్తే బ్రహ్మగారి ఆశ్రమం దగ్గర యజ్ఞములో వాడే శృక్కు స్పృవ మొదలైన పరికరములు ఉన్నాయి. అలంకారం కోసం సిద్ధం చేయబడ్డ పెద్ద పెద్ద పుష్పమాలికలు ఉన్నాయి. పెరుగు, లాజలు, అక్షంతలు మొదలైనవి ఉన్నాయి. రూపసంహనం లక్ష్మికం సౌఖ్యమాన్యం సువేశతం దదృశా స్మితాకార రామస్య వనవాసినః వైదేహీం లక్ష్మణం రామ్ నిత్రిత్రణి నమిస్తైరివ ఆశ్చర్య భూతానాం దదృశ సర్వతే వనాచారిణః. ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చాక రాముడు తన ధనస్సు యొక్క విట్టినారిని విప్పేసి లోపలికి ప్రవేశించాడు. రాముడి తేజస్సుని సీతారామ లక్ష్మణ సౌందర్యాన్ని చూసి బ్రహ్మ తేజస్సు ఉన్నటువంటి ఋషులు ఆశ్చర్యంతో విస్ములై అలా ఉండిపోయారు. ఋషులు, మహానుభావ, మేము అందరము నీకు నమస్కారం చెయ్యాలి. నువ్వు రాజువి, రాజకుటుంబం నుంచి వచ్చిన వాడివి. ఇంద్రుడి యొక్క అంశంలో 4వ వంతు అంశరాజులో ఉంటుంది. వనములలో దూరముగా ఉన్న వాళ్ళని, నగరాలలో ఉన్న వాళ్ళని రాజు తన శాసనముతో రక్షిస్తాడు. బలం లేని వాడికి రాజు యొక్క రక్ష బలం ఉందని చెలరేగిపోయే వాడికి రాజు బలం శిక్ష. రైతులు, వర్తకులు రాజుకి పన్ను కట్టినట్టు మేము కూడా పన్ను కడుతున్నాము. మా తపస్సులో రాజుకి 6వ వంతు వాటా వస్తుంది. నువ్వు ధర్మాత్ముడివి, నీకు ధర్మం తెలుసు. అందుకని నువ్వు మమ్మల్ని రక్షించకపోతే ధర్మం తప్పిన వాడివి అవుతావు. మమ్మల్ని అనేక మంది రాక్షసులు నిగ్రహిస్తున్నారు. నువ్వు మమ్మల్ని ఆ రాక్షసుల నుంచి రక్షించాలని అన్నారు. రాముడు వాళ్ళ ప్రార్థనల్ని స్వీకరించి వారి ఇచ్చిన ఆర్ఘ్యపాద్యములు తీసుకొని సంతోషంతో అక్కడి నుంచి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక ఒక చోట చిగురు వాయువులనే ఈగలు
రోద చేస్తూ కనపడ్డాయి. ఈ ఈగలు పులిసిపోయి పడి ఉన్న రక్తాన్ని తినడానికి వస్తాయి. అయితే ఇక్కడికి దగ్గరలోనే ఎవరో ఒక రాక్షసుడు ఉండి ఉంటాడని లక్ష్మణుడితో అన్నాడు. ఇంతలోనే లోపలికి వెళ్ళిపోయిన కళ్ళతో భయంకరమైన కడుపుతో పెద్ద చేతులతో అప్పుడే చంపిన పెద్ద పులి తోలుని నెత్తురుతుండగా తన ఒంటికి చుట్టుకొని ఒక శూలానికి 3 సింహాలు, 4 పెద్ద పులులు, 2 తోడేళ్ళు, 10 జింకలతో పాటు ఒక ఏనుగు తల గుచ్చి ఒంటి నిండా మాంసం అంటుకున్నవాడిన ఒక రాక్షసుడు వాళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వచ్చి సీతమ్మని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని రామలక్ష్మణులతో ఇలా అన్నాడు. అధర్మచారిణౌ పౌకం యవ్వముం మునిదోక్ష అహం వనిదం దుర్గం వీరదో నామ రాక్షసః చరామి సాయిదో నిత్యం ఋషిమాంశని భక్షయాన్ ఇయం నారివారారో మమం భార్య భవిష్యతి. మీరు అధర్ములు, పాపమైన జీవితము ఉన్న వాళ్ళు ముని వేషాలు వేసుకొని భార్యతో ఎందుకు తిరుగుతున్నారు? అందుకే మీ భార్యను నేను తీసేసుకున్నాను. ఇక నుంచి ఈమె నాకు భార్యగా ఉంటుంది. అందుకని మీరు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి. నన్ను వీరదుడు, రాద్ అంటే ఆనందం, విరాద్ అంటే ఆనందానికి వ్యతిరేకం అంటారు. నేను ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటాను. నాకు ఋషులు మాంసం తినడం చాలా ఇష్టమైన పని అన్నాడు. రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, ఎంత తొందరగా కైకమ్మ కోరిక తీరిపోతున్నదో, నాకు ఎంత కష్టం వచ్చిందో చూసావా లక్ష్మణ? నా కళ్ళ ముందు పరాయివాడు నా భార్యను ఎత్తుకొని తీసుకెళ్ళి తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. నాకు చాలా దుఃఖంగా ఉందని ఆ విరాధుడి వైపు చూసి, మమ్మల్ని ఎవరని అడిగావు కదా, మేము దశరథ మహారాజు పుత్రులము, మేము రామలక్ష్మణులము, మా తండ్రి గారి మాట మీద అరణ్యములలో సంచరిస్తున్నాము, నువ్వెవరు అని రాముడు అన్నాడు. వీరధుడు, నేను జవుడు అనే ఆయన కుమారుడిని, మా అమ్మ పేరు శత్రహద్ర, నేను ఈ అరణ్యంలో తిరుగుతూ అన్నింటినీ తింటూ ఉంటాను అని చెప్పి సీతమ్మని తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉండగా రామలక్ష్మణులు అగ్నిశిఖల వంటి బాణములను ప్రయోగం చేశారు. వీరాధుడు ఆవులించేసరికి ఆ బాణములు కింద పడిపోయాయి. వాళ్ళు అనేక బాణములతో వీరాధుడిని బాధ పెట్టారు. ఆగ్రహించిన వీరాధుడు రాముడి మీదకి తన శూలాన్ని వదిలాడు. రాముడు తీవ్రమైన వేగం కలిగిన బాణముల చేత శూలాన్ని గాలిలో ముక్కలు చేశాడు. వీరాధుడు సీతమ్మను విడిచిపెట్టి రామలక్ష్మణులిద్దరినీ పట్టుకొని తన భుజాల మీద వేసుకొని అరణ్యములోకి వెళ్ళాడు. సీతమ్మ గట్టిగా ఆక్రందం చేసింది. రాముడు తన బలము చేత ఆ విరాధుడి యొక్క చేతిని విరిచాడు. లక్ష్మణుడు మరో చేతిని ఖండించేసరికి విరాధుడు కింద పడ్డాడు. కింద పడ్డ విరాధుడిని రామలక్ష్మణులు తీవ్రంగా కొట్టి పైకి కిందికి పడేశారు. అయినా వాడు చావలేదు. ఇలా లాభం లేదు, ఇక వీడిని పాతి పెట్టాల్సిందే అని రాముడు లక్ష్మణుడితో ఏనుగుని పట్టడానికి తవ్వే అంత పెద్ద గొయ్యి తవ్వమని ఆ విరాధుడి కంఠం మీద తన పాదాన్ని తొక్కిపెట్టి ఉంచాడు. అప్పుడు విరాధుడు వేసిన కేకలకి ఆ అరణ్యమంతా కదిలిపోయింది. కొంతసేపటికి లక్ష్మణుడు గోతిని తవ్వాడు. విరాధుడు, నేను తపస్సు చేత బ్రహ్మగారి వరము పొందాను. నన్ను అస్త్రశస్త్రములు ఏమీ చేయలేవు. నువ్వు కౌసల్య కుమారుడివైన రాముడివి. నీ భార్య వైదేహి, నీ తమ్ముడు లక్ష్మణుడిని నాకిప్పుడు అర్థమైంది. నేను ఒకప్పుడు తుంబరుడు అనే పేరు కలిగిన గంధర్వుడిని. నాకు రంభ అనే అప్సరస మీద కలిగిన కామం వలన కుబేరుడి సభకి వెళ్ళలేదు. ఆగ్రహించిన కుబేరుడు నన్ను భయంకరమైన రాక్షసుడిగా జన్మించమని శపించాడు. నేను కుబేరుడిని శాప విమోచనం ఎలా కలుగుతుందని అడిగితే, నువ్వు ఏనాడు దశరథుడి కుమారుడైన రాముడి చేతిలో నిహతుడివి అవుతావో ఆనాడు నువ్వు శాప విమోక్తుడివై మళ్ళీ స్వర్గాన్ని పొందుతావని కుబేరుడు శాప విమోచనం చెప్పాడు. నన్ను ఈ గోతిలో పూడ్చేసి సంహరించండి. ఇక్కడి నుంచి 1.5 యోజనముల దూరం వెళ్తే శరభంగ మహర్షి ఆశ్రమం ఉన్నది. నువ్వు తప్పకుండా ఆయన దర్శనం చెయ్యి, నీకు మంచి జరుగుతుందని రాముడితో అన్నాడు. రామలక్ష్మణులు విరాధుడికి ఒక
గోతి వేసి మట్టితో పూడ్చేసి శరభంగమని ఆశ్రమానికి వెళ్ళారు. శరభంగముని ఆశ్రమానికి చేరుకోగానే వాళ్ళకి ఆకాశంలో ఒక రథం నిలబడి కనపడింది. ఆ రథానికి ఆకుపచ్చ గుర్రాలు కట్టబడి ఉన్నాయి. ఆ రథం మీద ఒక గొడుగు ఉంది. సూర్యుడో లేక చంద్రుడో వచ్చి నిలబడ్డారా అన్నట్టు ఆ గొడుగు ఉన్నది. రథం అంతా మెరిసిపోతుంది. ఆ రథం చుట్టూ 25 సంవత్సరములు కలిగిన కొన్ని వందల మందితో సైన్యం నిలబడి ఉంది. వారందరూ పెద్ద ఖడ్గాలు పట్టుకొని దివ్యమైన తేజస్సుతో ఉన్నారు. ఆ రథంలోని అసనము పక్కన వింజమరులు పట్టుకొని దేవతా స్త్రీలు నిలబడి ఉన్నారు. ఆ ఆసనము ఖాళీగా ఉన్నది. ఆ ఆసనము మీద కూర్చోవలసిన వ్యక్తి శరభంగ మహర్షితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నేల మీద నిలబడి లేడు, గాలిలో నిలబడి ఉన్నాడు. ఇది గమనించి రాముడు వెంటనే లక్ష్మణుని పిలిచి, లక్ష్మణ, మన వేదములో చదువుకున్నాము కదా, ఇంద్రుణ్ణి పిలిచేటప్పుడు ఆకుపచ్చ గుర్రములు కట్టినటువంటి రథం మీద ఇంద్ర అని పిలుస్తాము కదా, అదిగో ఆ ఇంద్రుడు శరభంగ మహర్షితో మాట్లాడుతున్నాడు. మనమందరం ఒకేసారి లోపలికి వెళ్ళకూడదు. ముందు నేను లోపలికి వెళ్ళి ఆ ఇంద్రుడిని ఒక్కసారి చూస్తాను అన్నాడు. అలా లోపలికి వస్తున్న రాముణ్ణి ఇంద్రుడు చూసి శరభంగుడితో, ఇహోపయత్సౌ రామో యవ్వనం నా విభాషతే నిష్టం నయతు తావత్తు తథో మాం దృష్టమహర్తి. రాముడు వచ్చేస్తున్నాడు. రాముడి వంక నేను చూడను, మాట్లాడను. ఎందుకంటే ముందు రాముడు సాధించవలసిన గొప్ప దైవ కార్యం ఒకటి ఉన్నది. నేను అప్పుడు వచ్చి రాముణ్ణి అభినందిస్తాను. సెలవు మహర్షి అని వెళ్ళిపోయాడు. రాముడు సీతమ్మని లక్ష్మణ్ణి తీసుకొని శరభంగముని ఆశ్రమంలోకి వెళ్ళి తన 2 చెవులని పట్టుకొని శరభంగమునికి తన ప్రవర్తన చెప్పి నమస్కరించి నేను రాముడిని వచ్చాను అని అన్నాడు. రామా, నాకు తెలుసు నువ్వు వస్తున్నావని. నేను నా తపోశక్తితో ఇంద్రలోకాన్ని బ్రహ్మలోకాన్ని గెలిచాను. అందుకని నన్ను తీసుకెళ్ళడానికి ఇంద్రుడు వచ్చి నన్ను రమ్మన్నాడు. నాకు ప్రియమైన అతిథి వచ్చాడు, అతనికి ఆతిథ్యం ఇచ్చాక వస్తానన్నాను. రామా, నేను నా తపశక్తితో గెలుచుకున్న లోకాలన్నీ నీకు ధారపోస్తాను. యథేచ్ఛగా సీతాలక్ష్మణులతో కలిసి విహరించు అని శరభంగముడు అన్నాడు. ఈ మాటలు విన్న రాముడు, మహానుభావ, మీరు తపస్సు చేసి నాకు ధారపోయడం ఏమిటి? నాకు ఎక్కడ ఆశ్రమం కట్టుకోవాలో చెప్పండి చాలు, అక్కడ నేను తపస్సు చేసుకుంటాను అన్నాడు. రాముడి మాటలకు సంతోషించిన శరభంగుడు, ఇక్కడికి దగ్గరలో సుతీక్ష్ణుడు అనే మహర్షి ఉన్నాడు, నువ్వు ఆయనని దర్శించు. రామా, నీకు ఒక విచిత్రమైన కార్యం చూపిస్తాను, అలా నిలబడి చూడు. నా శరీరం జర్జరీభూతం, ముసలిదైపోయి ముడతలు అయిపోయింది కనుక ఈ శరీరాన్ని అగ్నిలో కాలుస్తానని చెప్పి అగ్నిహోత్రంలో నెయ్యి వేసి తన శరీరాన్ని అగ్నిలో వేశాడు. తస్య రోమానికి క్షత్సం తదాగ్నిర్మాత్మః జీర్ణం త్వచం తదాస్తీని యచ్చ మాంసం సశోణితం. ఈ సన్నివేశాన్ని చూసిన సీతారామలక్ష్మణులు ఆశ్చర్యంతో అలా ఉండిపోయారు. ఆ అగ్నిలో శరభంగుడి వెంట్రుకలు, శరీరము, రక్తం, ఎముకలు కాలిపోయాయి. తర్వాత శరభంగుడు ఆ అగ్ని నుండి కౌమారముతో ఉన్న శరీరముతో బయటికి వచ్చి ఋషులు నిత్యాగ్నిహోత్రాలు పొందే లోకాలని దాటి బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోయాడు. బ్రహ్మలోకంలో సింహాసనం మీద కూర్చొని ఉన్న బ్రహ్మగారు లేచి, మహానుభావ శరభంగ, స్వాగతం సుస్వాగతం అన్నారు. శరభంగుడు ఉత్కష్టమై ఆ బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. అలా చేరుకొని శ్రీరాములు నెక్స్ట్ గృహాన్ని ఎలా ఏర్పరచుకున్నారో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో.
Little Starswanders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos ko some thanks for your support.